ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల శాతం తగ్గుతోంది. ఈ పాపమంతా కేసీఆర్దే. కాబట్టి ఇప్పుడు మేము ఆ వాటాలు తేలే వరకు ఎట్టి పరిస్థితుల్లో అప్పగించమని మేము చెప్తున్నాము. కానీ బీఆర్ఎస్ నాయకులు మాత్రము మేమేదో అప్పగించేసాము అయిపోయింది అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ పాపం అంతా కేసీఆర్ఏ మూట కట్టుకుంటాడని ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించి, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతతో ఉన్నారు కాబట్టి ఇదే కేంద్రంతో అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మకై తెలంగాణకు అన్యాయం చేశారనేది రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రధాన ఆరోపణ. సో నీటి వాటాల విషయంలో తెలంగాణకు రావాల్సిన విషయంలో అసలు ఏం జరిగింది అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు? నేనేమంటున్నానంటే చాలా వరకు రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నాకు ఒక చిన్న సూచన చేయదలుచు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని మనం అందరూ అంగీకరించాల్సిందే. ఎవరు అవునన్నా కాదన్నా ప్రజాక్షేత్రంలో తీర్పిచ్చిన తర్వాత పూర్తిగా అసత్యాలు మాట్లాడి ప్రజలను నమ్మించి ప్రజలంతా కూడా ఆత్మహత్యా సదృశ్యం చేసుకున్న తర్వాత వేసుకున్న ఓటు దాంతో గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు కనీసం నిజాలు మాట్లాడే పరిస్థితిలో లేడు. కనీసం విషయ పరిజ్ఞానంతో మాట్లాడే పరిస్థితిలో కూడా లేడు. ఎందుకు విషయ పరిజ్ఞానంతో మాట్లాడే పరిస్థితి లేదంటే తెలంగాణ బిల్లు చదువుకోవాలి. ఫస్ట్ తెలంగాణ బిల్లులో ప్రస్తావించినటువంటి అంశాలు ఏంటి, ఆ తెలంగాణ బిల్లులో ఆనాడు ఏం మాట్లాడారు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాసిన తెలంగాణ బిల్ ఏంది. అప్పటికి ఈయన తెలంగాణలో వ్యతిరేకిగా ఉన్నాడు కాబట్టి, తెలంగాణ వ్యతిరేకించే పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ తెలంగాణ బిల్లు గురించి కానీ, తెలంగాణ రాష్ట్రం గురించి కానీ, తెలంగాణ ఉద్యమం గురించి కానీ రేవంత్ రెడ్డి గారికి తెలియదు. సో ఈ కేఆర్ఎంబి ఎందుకు, అసలు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎందుకు ఏర్పాటు చేశారు, అసలు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద ఉన్నటువంటి ఈ 15 సంబంధించినటువంటి ఈ నదులు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఈ 15 కూడా అక్కడ వాళ్ళకి ఎందుకు అప్పచెప్పడానికి, ఈ 10 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం ప్రెజర్ చేసినా ఎందుకు చేయలేదనేది క్లియర్గా మన నాయకులు చాలాసార్లు మాట్లాడారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అన్ని అబద్ధాలు, అసత్యాలు, మితిమీరిన అహంకారం, సంస్కారం లేని భాష. ఇక ఆయన మాట్లాడుతుంటే అసలు మామూలుగా కాదు. నిన్న ఉదయాన్నే ఒక విషయం మాట్లాడినండి, పద్మ అవార్డు విషయంలో ఉదయాన్నే నేను వ్యక్తిగతంగా అంటే ఉదయము పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్ళకందరికీ కూడా సన్మానం చేసుకుంటూ అక్కడ గౌరవ మాజీ రాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, అక్కడ చిరంజీవి గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు పద్మశ్రీ వారు. ఆ రోజు ఏమన్నాడు అంటే, ఆ మార్నింగ్ ఆయన స్పీచ్లు ఏమనంటే, ఇప్పటి నుంచి నేను వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు, వ్యక్తిగతంగా మాట్లాడను, రాజకీయాలంటే రాజకీయాలే మాట్లాడాలి, రాజకీయ పునర్నిర్మాణం చేయాలి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలన్నాడు. అంతవరకు అందరు బాగానే మాట్లాడారు, బాగానే అయింది. ఉదయం మాట్లాడినటువంటి మాట మధ్యాహ్నానికి వచ్చి ఆడ నుంచి చక్కగా సెక్రటరియట్లో వచ్చే వరకు భాష మారిపోయింది. గంట సేపట్లో మనిషి మారిపోయిండు, భాష మారిపోయింది. ఈయన ఎవరు నమ్మాలి? వ్యక్తిగతంగా రాజకీయాలు మాట్లాడను, వ్యక్తిగత దూషణలు ఉండకూడదు రాజకీయాలు అని చెప్పేసి స్పీచ్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఆ స్పీచ్ను మొత్తం మర్చిపోయి ఇక ఆయన సహనాన్ని కోల్పోయి మాట్లాడేసిండు. రండా అని, అదని, ఇదని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసాం. సరే పోని, వ్యక్తి రాజకీయాల్లో ఈ మాటలు మాట్లాడినాను, కనీసం విషయ పరిజ్ఞానంతో మాట్లాడినంటే బాగుండు. ఎందుకు విషయ పరిజ్ఞానం అంటున్నా అంటే, ఇది కేఆర్ఎంబికి సంబంధించినటువంటి మినిట్స్, నా సొంత మినిట్స్ కావు, నేను రాసుకొచ్చినవి కాదు, ఇది కాదు. ఎప్పుడు రాసుకొచ్చిన 19/5/2023 నాడు. అప్పటికి కూడా ఏమైందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా కృష్ణానది పైన ఉన్నటువంటి ఈ 15 ప్రాజెక్టులు ఎక్కడా కూడా అప్పచెప్తామని కానీ వాళ్ళకి ఇచ్చేస్తున్నామని కానీ కేంద్రం యొక్క ఇది కానీ ఎక్కడ లేదు. 2 రాష్ట్రాలు 3 మెన్ కమిటీ ఏదైతే ఉందో, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి, ఏదైతే జలశక్తికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి, ముగ్గురుకు సంబంధించి ఇది ఇంకా పెండింగ్లోనే ఉంది అని చెప్పేసి చెప్పే పత్రం ఇది. ఈ దుష్టులు ఏం చేసిరంటే, ఈ దరిద్రులు ఏం చేసిరంటే, కాంగ్రెస్ అధికారంలో రాగానే 2 మీటింగ్లు నడిచినాయండి. ఈ 2 మీటింగ్లలో వీళ్ళు ఏం చేసిరంటే, ఒక మీటింగ్లో నేను 17 నాడు కూర్చున్నటువంటి మీటింగ్లో మేమంతా అప్పచెప్తాం, అవసరమైతే మ్యాన్ పవర్ కూడా ఇస్తామని చెప్పేసి ఈ 2 రాష్ట్రాల వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నటువంటి మాట. ఇది నేను మాట్లాడేది కాదు, ఇది ఇక్కడ దీంట్లో మినిట్లో పెట్టింది. దీనికి సంబంధించిన నిర్వహణ బాధ్యత కూడా మేమే ఇస్తామని చెప్పేసి ఈ దరిద్రుడు తెలియకుండా మాట్లాడేసాం. దాని తర్వాత వచ్చి ఎవరు మాట్లాడిందంటే ఈఎన్సీ ఇంజనీరింగ్ చీఫ్ వచ్చి బయట మాట్లాడింది ఏంటంటే, 2 రాష్ట్రాలు అంగీకరించినాయి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి 15 ప్రాజెక్టులు కూడా అప్పచెప్పడానికి చేసినాం. 15 రోజుల లోపల ఈ ఆఫీసు నిర్వహణకు సంబంధించిన ఇవ్వాలి. దాని తర్వాత 1 రోజుల లోపల ఆఫీసు స్ట్రక్చర్తో పాటు దానికి సంబంధించిన పూర్తి అధికారాలు కేఆర్ఎంబికి ఇచ్చేసేయాలని చెప్పేసి ఎవరు చెప్పారు? ఈఎన్సీ గారు మాట్లాడారు. వీళ్ళు 2 మీటింగ్లనే కేంద్ర ప్రభుత్వంతో పోయి మోడీని కలిసిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు మోడీని కలిసిన తర్వాత తెలంగాణ గొంతు పైన కత్తి పెట్టడం అంటే వీళ్ళని చక్కగా తీసుకుపోయి ఏం చేసిరంటే, తెలంగాణ కృష్ణానది పైన ఉన్నటువంటి 15 ప్రాజెక్టులు కూడా పోయిన అప్పనంగా కేఆర్ఎంబికి అప్పగించడానికి ఆయన రిటర్న్గా ఇచ్చేసిండు. తెలంగాణ
కేసీఆర్ పాలించిన 10 ఏళ్ల నాటు ఎవ్వరూ కూడా ఇక్కడ సాహసించలేదు. ఏ ప్రాజెక్టు మీద ఆంధ్ర వాళ్ళు మాట్లాడడానికి కానీ కేంద్రం కానీ మాట్లాడడానికి కానీ సాహసించలేదు. కానీ వీళ్ళు వచ్చిన 2 నెలల లోపటినే ఈరోజు తెలంగాణకు శాపంగా మారినటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈరోజు. ఇక నేను ఇంకో విషయం చెప్తానండి. ఎందుకు చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటుండంటే, అసలు నీకు బుద్ధి ఉందా? నువ్వు అక్కడి నుంచి సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చేసి వారు మొత్తం వచ్చి నాగార్జున సాగర్ మొత్తం లాక్కొని పోతుంటే ఏం చేసినావని. అసలు ఈయనకు అవగాహన ఉందో లేదో, మరి చదువుకున్నాడో లేకపోతే వెనకాల ఉన్న సెక్రటరీలు ఏం చేస్తున్నారో, వాళ్ళంతా నిద్రపోయి నిద్రమత్తులో ఉన్నారో, మరి గంజాయి మత్తులో ఉన్నారో, మత్తులో ఉన్నారో ఏం అర్థమైతే లేదు. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశం లేదు. ఈ మినిమం నాలెడ్జ్ ఉండాలి. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎలక్షన్ కమిషన్ ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ఎవరికి ఉండదు. అధికారం మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. ఈ మినిమం సెన్స్ అనేది తెలియకుండా ఇష్టానుసారంగా రీతిలో మాట్లాడేసి ఈరోజు కేఆర్ఎంపీ పైన ఉన్నటువంటి మొత్తం ఇచ్చేసారు. నాగార్జున సాగర్ మొత్తం కూడా ఆంధ్రాకి అప్పచెప్పేసారు. మరి మీరేం చేస్తున్నారు? మరి మీరు ఎందుకు ఈ రకంగా ఈ 2 కేఆర్ఎంపీ మీటింగ్లు, ఒకటి హైదరాబాద్లో జరిగిన మీటింగ్, హైదరాబాద్లో జరిగినటువంటి మీటింగ్లో క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి అధికారి, ఆంధ్ర అధికారి కూడా క్లియర్గా చెప్పిండు. ఆంధ్ర దినపత్రికలైనటువంటి సాక్షిలో, అంటే ఆంధ్ర ముఖ్యమంత్రికి సంబంధించిన సాక్షి పత్రికలో కూడా క్లియర్గా ఇచ్చేసారు. ఇది భువన విజయం లాగా, ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విజయం, ఇక కృష్ణానది పైన పూర్తి పట్టు ఆంధ్రాకే అని చెప్పేసి. మరి వీళ్ళు ఎక్కడ పోయి నిద్రపోతున్నారండి? వీళ్ళు ఏం చేస్తున్నారండి? మరి అందుకొరకు రేవంత్ రెడ్డి అంటే సబ్జెక్టు తెలియక ఊరికే ఏదో అరిస్తే, ఏదో గడిబిడిగా మాట్లాడేస్తే, ఏదో తిట్ల దండకం పెట్టుకుంటే ఇక అసలు విషయం పక్కకు పోయి ఇది ఏదో మీడియాను ఇది చేసుకోవచ్చు, అటెన్షన్ ఇక్కడ తిప్పవచ్చు అని చెప్పేసి చేస్తున్నాడు. ఇది తప్పు. ఇది ఈరోజు మా హరీష్ రావు గారు నీట్గా ఒక 25 నిమిషాల నుంచి 30 నిమిషాలు పూర్తిగా ఎక్కడెక్కడ ఏమేమైంది, తెలంగాణ బిల్లులో ఏముంది, కేఆర్ఎంబీ మీటింగ్ ఎన్నిసార్లు జరిగింది, ఎన్నిసార్లు జరిగితే మేము ఎట్లా అపోజ్ చేసినాము, ఇగో ఆయన తీసుకున్న అబద్ధాల మీటింగు, మేము తీసుకున్నటువంటి నిజాలు ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. కానీ వీళ్ళు చేసేటివన్నీ కూడా తప్పుల తడక, పాలన చేత కానీ దద్దమతనం తప్ప వేరేది కానే కాదు. దీనిపైన ఇప్పుడు ఈగ వాలినా కూడా మీ చేతకాంతనమే. ఒకవేళ ఈ ప్రాజెక్టులు ఒకవేళ కేంద్రం పెత్తనంలో పోతే, కేంద్రం ఆధీనంలో పోతే నీళ్ళు ఎదులితే దాంట్లో ఏముంది క్లాస్ మేడం తెలుసా? నీళ్ళు వదిలినా కేఆర్ఎంబీ ఢిల్లీకి పోవాలి. నీళ్ళు కావాలంటే మనకి ఏదన్నా అవసరమైతే పవర్ కావాలన్నా కూడా వాళ్ళు ఏం చేయాలి? ఢిల్లీకి పోవాలి. ఢిల్లీ కేఆర్ఎంబీ నుంచి ఓకే అంటే సిఆర్పిఎఫ్ ఓన్లీ అధికారులకు మాత్రమే అనుమతిస్తారని చెప్పేసి క్లియర్ కట్గా రాసి పెట్టిర్రు. కానీ బుద్ధి లేని ఈ రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధమైండు. ఆయన ఒకటి ఎలక్షన్లు, వ్యక్తిగత దూషణలు తప్ప ఇంకా వేరే రకంగా పనిచేసే పరిస్థితి కనిపిస్తలేదు. ఇది మారాలే. తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే తెలంగాణ మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు. రైతులు కూడా గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఎట్లా ఉంది, తెలంగాణకి ఏ రకంగా తీసుకుపోతున్నాడు, తెలంగాణ పరిస్థితి